హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వరల్డ్లోని ఫేమస్ పర్సన్ అయిన క్రిస్టియానో రొనాల్డో గురించి తెలుసుకోబోతున్నాము. సాధారణంగా ఒక ఆట నుంచి ఒక ఫేమస్ పర్సన్ ఉంటారు. ఉదాహరణకు ఇండియాలో క్రికెట్ అంటే గుర్తుకొచ్చే ప్లేయర్ విరాట్ కోహ్లీ. అలాగే ప్రపంచంలో ఫుట్బాల్ అంటే గుర్తుకొచ్చే మొదటి ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఫుట్బాల్ అంటే పెద్దగా పరిచయం లేని ఇండియాలో కూడా తనదైన ఆట రీతితో ఎన్నో కోట్ల మందిని తన ఫ్యాన్స్గా చేసుకున్నాడు. ఈ ఒక్క విషయం చాలు తాను ఫుట్బాల్ గేమ్ను ప్రపంచంకు పరిచయం చేస్తున్నాడని చెప్పటానికి. ఇక రొనాల్డో వ్యక్తిగత విషయానికి వస్తే, రొనాల్డో ఫిబ్రవరి 5న జాస్ డెన్నిస్ అవేరియో మరియు డాస్ సాంతోస్కు 1985న పోర్చుగల్లోని మెడెరా అనే ద్వీపంలో జన్మించాడు. తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది. తండ్రి అయిన డెన్నిస్ అవేరియో తోటమాలిగా పనిచేస్తూ పార్ట్ టైమ్గా ఫుట్బాల్ టీం క్లబ్కు కిట్మ్యాన్గా వ్యవహరించేవాడు. సరైన సంపాదన లేకపోవడం వలన రొనాల్డో తండ్రి మద్యంకు అలవాటు పడ్డాడు. కావున తగిన ఆర్థిక స్తోమత లేకపోవడం వలన రొనాల్డో స్కూల్ మరియు తన పరిసర ప్రాంతాలలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ స్కూల్ లైఫ్ను విడిచిపెట్టాడు. స్కూల్ లైఫ్ను విడిచిపెట్టిన తర్వాత రొనాల్డో తన తండ్రితో పాటు ఫుట్బాల్ టీం క్లబ్కు పోయేవాడు. ఇలా తనకు ఫుట్బాల్ పైన ఆసక్తి కలిగింది. సరైన షూస్ లేకపోయినప్పటికీ తన బంధువుల దగ్గర వాళ్ళు వాడేసిన షూస్ను తీసుకొని ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసేవాడు రొనాల్డో. ఇలా కొంతకాలం తర్వాత రొనాల్డో ఆండోరినా ఫుట్బాల్ క్లబ్లో చేరాడు. రొనాల్డో 12 ఏళ్ల వయసులో తన ఫుట్బాల్ కెరీర్ డెబ్యూట్ స్పోర్టింగ్ ఎస్సిపి ఫుట్బాల్ క్లబ్తో ప్రారంభమైంది. ఇలా కొనసాగుతున్న సమయంలో రొనాల్డోకి ఏమీ చేయకపోయినా హార్ట్ బీట్ ఎక్కువ సార్లు కొట్టుకోవడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరించారు. రొనాల్డో తన 15వ ఏట హార్ట్కు లేజర్ సర్జరీ చేయించుకున్నాడు. ఇలా అందరూ రొనాల్డో ఫుట్బాల్ కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ రొనాల్డో మాత్రం ఆత్మవిశ్వాసంతో మళ్ళీ తిరిగి ఫుట్బాల్ కెరీర్ను ప్రారంభించాడు. ఇలా ప్రారంభించిన తరువాత ఇంకా తను వెనుదిరిగి చూడలేదు. 2003న మాంచెస్టర్ యునైటెడ్ టీం క్లబ్ రొనాల్డోను సుమారు 100 కోట్లతో కాంట్రాక్ట్ చేసుకొని తన క్లబ్లో చేర్చుకుంది. ఇలా అంతా బాగుంది అనే సమయంలో రొనాల్డో 21 ఏళ్ల వయసులో తన తండ్రి అయిన డెన్నిస్ అవేరియో మద్యం వలన లివర్ చెడిపోయి చనిపోయారు. రొనాల్డోకి తన తండ్రి చనిపోయిన రోజున పోర్చుగల్కు రష్యాకు మధ్య మ్యాచ్ ఉంది. తండ్రి చనిపోయిన బాధను తన మనసులోనే దాచుకొని ఆ మ్యాచ్లో ఎక్కువ గోల్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది గేమ్గా నిలిచాడు. ఇక రొనాల్డో కెరీర్ స్టేటస్ చూసుకుంటే, రొనాల్డో 2008న ఇంటర్నేషనల్ పోర్చుగల్ టీంకు కెప్టెన్గా ఎన్నుకోబడ్డాడు. రొనాల్డో 212 ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ ఆడి 130 గోల్స్తో ఆల్ టైమ్ గోల్ స్కోరర్గా నిలిచాడు. ఇంకో విషయం చెప్పాలి అంటే, తన ఇంటర్నేషనల్ టీం అయిన పోర్చుగల్కు సంబంధించిన గోల్స్లలో 75% రొనాల్డో స్కోర్ చేసినవే ఉంటాయి. రొనాల్డో తన కెరీర్లో సాధించిన రికార్డుల ట్రోఫీల జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. ఫుట్బాల్ గేమ్లోని అత్యంత ముఖ్యమైన ఫీఫా బ్యాలెన్ డోర్ అవార్డును మొత్తంగా 5 సార్లు సాధించాడు. అలాగే యూరోపియన్ గోల్డెన్ అవార్డ్ షోను కూడా 4 సార్లు అందుకున్నాడు. ఇందుకు గాను రొనాల్డో ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్గా 2 సార్లు నిలిచాడు. రొనాల్డో తన జెర్సీ నెంబర్ అయిన 7తో CR7 అనే కొత్త బ్రాండ్ను స్టార్ట్ చేసి షూస్, పర్ఫ్యూమ్, క్లాత్, హోటల్స్, జిమ్స్ను స్పాన్సర్ చేస్తున్నాడు. సోషల్ మీడియా కెరీర్ విషయానికి వస్తే రొనాల్డో అన్ని ప్లాట్ఫామ్స్లో ముందున్నాడు. ఫేస్బుక్లో 170 మిలియన్ ఫాలోవర్స్తో మోస్ట్ ఫాలోడ్ పర్సన్గా ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో 636 మిలియన్ ఫాలోవర్స్తో మోస్ట్ ఫాలోడ్ పర్సన్గా ఉండడమే కాకుండా ఇన్స్టాగ్రామ్లో రొనాల్డో పర్ పోస్ట్కి $3.23 మిలియన్ తీసుకుంటున్నాడు. రీసెంట్గా యువర్ క్రిస్టియానో యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసిన 90 నిమిషాల వ్యవధిలోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్ను సాధించి రికార్డు నెలకొల్పాడు. ప్రజెంట్ 50 మిలియన్ సబ్స్క్రైబర్స్తో కొనసాగుతున్నాడు. రొనాల్డో ఎంత గొప్ప ఆటగాడో అంత గొప్ప మనసున్న వ్యక్తి. ప్రపంచంలో ఎక్కువ విరాళాలు ఇచ్చిన జాబితాలో రొనాల్డో మొదటి స్థానంలో ఉంటాడు. 2009లో పోర్చుగల్లోని ఒక హాస్పిటల్కు క్యాన్సర్ సెంటర్ను నిర్మించడానికి 1 crore డొనేట్ చేశాడు. 2013లో సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్కు అంబాసిడర్గా నిలిచాడు. అలాగే సిరియాలో జరిగిన ఉగ్రవాద దాడులలో కుటుంబాలు కోల్పోయిన చిన్నపిల్లలకు సహాయం చేశాడు. ఇప్పటికీ రొనాల్డో సంవత్సరానికి ఎన్నో కోట్ల రూపాయలను డొనేషన్గా ఇస్తుంటాడు. అంతేకాదు తను బ్లడ్ డొనేషన్ ఇవ్వడం కోసం శరీరం మీద ఒక్క పచ్చబట్టు కూడా వేయించుకోలేదు. అంత గొప్ప మనసున్న వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. కావున ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే క్రీడాకారునిగా రొనాల్డో ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ రొనాల్డో లైఫ్ గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో.